నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఎక్కువ గ్యాస్తో కూడా పని ఉండదండి. అంతా విడిగానే చేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. పులిహోర మరీ ఎల్లోగా లేకుండా లైట్ లెమనిష్ కలర్లో ఎలా వస్తుందో చెప్తాను. ముందుగా దీనికోసం ఒక ప్యాన్లో 2 గెరిటెల ఆయిల్ తీసుకొని ఒక చారెడు వేరుశనగపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకోవాలి. ఆ తరువాత పట్టు మినపప్పు వేసుకోవాలి. ఇవి కంపల్సరీ అండి. అప్పుడే మన పుల్లటి పులిహోరలోకి ఈ గింజలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. పులుపుని బ్యాలెన్స్ చేస్తాయి. జీలకర్ర వేయాలి. మీకు కొత్త ఉండొచ్చు, కానీ ఒక్కసారి జీలకర్ర వేసి చూడండి. నేను చెప్పినట్లుగా ఎంతో రుచి వస్తుంది పులిహోరకి. తర్వాత ఆవాలు వేయాలి. తర్వాత పసుపు వేయాలి. 1/2 స్పూన్ మాత్రమే వేయాలి. 1/2 కేజీ బియ్యానికి 1/2 స్పూన్ పసుపు మాత్రమే వేయాలి. అప్పుడే లైట్ లెమనిష్ కలర్ వస్తుంది, పసుపుగా లేకుండా. తర్వాత మరిన్ని పచ్చిమిర్చి చిలికలు వేసుకోవాలండి. ఒక 10 వేసుకోండి. అస్సలు భయపడవద్దు. ఆ పులుపుకి కారం కారంగా ఉంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది పులిహోరలో కారపొడి చల్లుకుంటూ ఏవైనా నంచుకుంటూ తింటారు. ఆ పని ఉండదు. ఇలా వేస్తే చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా ఉంటుంది పులిహోర. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి, ఒక 2-3. వీటిని చక్కగా వేపుకోవాలి. పచ్చిమిర్చి ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా వేపుకోవాలి. అలా వేగాక కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తిరమాతనే కలర్ఫుల్గా ఉంది. గుమగుమ వాసనలు వస్తున్నాయి. తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం అండి. ఇంత మంచి వంటకాలు ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేశాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్యాన్ పక్కగా దింపేశాను. అలా స్టవ్ కట్టేశాక మాత్రమే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తిరమాతలో రైస్లో కలిపే కన్నా ఇలా తిరమాతలో వేసుకుంటే ఉప్పు మంచిగా కలుస్తుంది. 1/2 కిలో రైస్ మంచిగా పొడి పొడిగా ఉడకబెట్టుకున్నాను. కొంచెం పొలుగ్గా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు కలుపుకున్న ప్యాన్లోకి రైస్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ నిమ్మకాయలు కాకుండా ఇలా ఆయిల్ తిరమాతను కలుపుకోవటం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది పులిహోరకి. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఇదొక టిప్ అండి. ఫస్ట్గా తిరమాతను కలుపుకోండి. ఈవినింగ్ వరకు పొడి పొడిగా ఉంటుంది పులిహోర. తర్వాత 1/2 కిలో రైస్కి 2.5 నిమ్మకాయ పడుతుంది. ఇలా లెమన్ని పిండేసుకోండి. నోరూరిపోయే స్మెల్, కలర్తో ఉంది మన పులిహోర. ఇప్పుడు ఇంకో టిప్ ఉందండి. ఇప్పుడు ప్రెస్ చేయండి పులిహోరను మొత్తం. గట్టిగా ప్రెస్ చేసి కొత్తిమీర చల్లి లిడ్ బోర్లించాలి. లిడ్ బోర్లించి 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 30 మినిట్స్ తర్వాత మాత్రమే ఓపెన్ చేసి చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఇలా 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల అన్నానికి ఉప్పు, కారాలు, పులుపులు పట్టి పులిహోర బాగా మగ్గి అదిరిపోతుంది. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి సేమ్ ప్రొసీజర్లో ఈజీగా ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.